నమస్కారం, నేటి సిటీ న్యూస్కి స్వాగతం. నా పేరు వాజీ. ముందుగా హెడ్లైన్స్. చెన్నూరు నియోజకవర్గం కోటపల్లి మోడల్ పాఠశాలను సందర్శించిన మంచిర్యాల డీసీపీ. పాఠశాలలో కల్పిస్తున్న వసతులు, భోజన సదుపాయాలపై ఆరా. మాదక ద్రవ్యాలపై విద్యార్థులకు అవగాహన కల్పించిన డీసీపీ భాస్కర్. రైతు రుణమాఫీపై బగ్గుమన్న అన్నదాతలు. బెల్లంపల్లి నియోజకవర్గం నెన్నెలలో రాస్తారోకో. పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయాలని డిమాండ్. కలకత్తాలో వైద్యురాలి అత్యాచారం హత్య ఘటనపై బగ్గుమన్న వైద్యలోకం. మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా నిరసన ర్యాలీలు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్. చెన్నూరు నియోజకవర్గం కోటపల్లి మోడల్ స్కూల్లో కంప్యూటర్ల చోరీ. పాఠశాలలో 2 లక్షల విలువ గల కంప్యూటర్ల దొంగతనం. పోలీసులకు ఫిర్యాదు చేసిన పాఠశాల ప్రిన్సిపాల్ లక్ష్మణారెడ్డి. పోలీసులకు సవాల్గా మారిన అంతర్రాష్ట్ర దొంగల పట్టివేత. పూణేలో అదుపులోకి తీసుకున్న వికారాబాద్ జిల్లా పోలీసులు. కేసు వివరాలు వెల్లడించిన ఎస్పీ నారాయణ రెడ్డి. చెన్నూరు నియోజకవర్గంలోని కోటపల్లి మోడల్ పాఠశాలను మంచిర్యాల డీసీపీ భాస్కర్ సందర్శించారు. పాఠశాలలో కల్పిస్తున్న వసతులను పరిశీలించి భోజన సదుపాయాలపై ఆయన విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డీసీపీ మాదక ద్రవ్యాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. జిల్లాను డ్రగ్ ఫ్రీ జిల్లాగా మార్చే కార్యాచరణలో భాగంగా జిల్లా పరిధిలో ఉన్న ప్రతి పాఠశాలలో విద్యార్థులకు మాదక ద్రవ్యాల వ్యతిరేక అవగాహన కార్యక్రమం చేపడుతున్నామని తెలిపారు. యువత మాదక ద్రవ్యాలను సరదా కోసం ప్రయత్నం చేసే వాటికి బానిస మారుతున్నారని, మత్తులో విచక్షణ కోల్పోయి కోపంలో డబ్బు కోసం ఎంతకైనా తెగించి నేరాలు చేసే అవకాశం ఉందన్నారు. మాదక ద్రవ్యాలను అరికట్టడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. కోటపల్లి మోడల్ స్కూల్ అండ్ కాలేజీలో విద్యార్థులకు యాంటీ డ్రగ్ అవేర్నెస్ అండ్ మంచి భవిత కోసం పిల్లలకు ఇన్స్పిరేషన్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా నేటి విద్యార్థులే రేపటి బాధ్యతాయుతమైన పౌరులు కాబట్టి స్కూల్ స్థాయి నుంచే రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన మేరకు ప్రతి పాఠశాలలో ప్రహారీ క్లబ్లు ఏర్పాటు చేసి యాంటీ డ్రగ్ అవేర్నెస్ క్రియేట్ చేయడము, దాంతోపాటు పిల్లలు సమాచార వాహకులుగా ఏదైతే విషయాన్ని ఇక్కడ కార్యక్రమంలో చెప్పినామో అది వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులని, వాళ్ళ యొక్క అన్నదమ్ములను కూడా మోటివేట్ చేస్తూ, ఇన్స్పిరేషన్ చేస్తూ, డ్రగ్స్ పట్ల అవగాహన కల్పిస్తూ డ్రగ్స్ రహిత మంచిర్యాల జిల్లాగా తీర్చిదిద్దే క్రమంలో వాళ్ళకు అవగాహన కార్యక్రమం కల్పించడం జరిగింది. ముఖ్యంగా విద్యార్థులు దాదాపు ఇక్కడ 600 మంది విద్యార్థులు ఉన్నారు. వాళ్ళతో రోజు ఇంటి పూర్తి స్థాయిలో రైతు రుణమాఫీ ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బెల్లంపల్లి నియోజకవర్గంలోని నిన్నెల మండల కేంద్రంలో రైతులు రాస్తారోకో నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు 2 లక్షల రుణమాఫీ పూర్తి స్థాయిలో చేయాలంటూ ప్రతి ఒక్కరికి ఇచ్చిన మాట ప్రకారం హామీలు నెరవేర్చాలంటూ మంచిర్యాల జిల్లా నిన్నెల మండల కేంద్రంలోని టీ రోడ్డు జంక్షన్ వద్ద రైతులు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధపు మాటలు చెప్పి గద్దెనెక్కి రైతులను నట్టేట ముంచిందన్నారు. ఇప్పటికైనా గ్యారంటీలను అమలు చేస్తూ రైతులకు 2 లక్షల రుణమాఫీ వెంటనే మంజూరు చేయాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ ఆదేశాల మేరకు మన నిరసన కార్యక్రమము, రుణమాఫీ కోసం నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు డిసెంబరు 9 తారీఖున నేను గెలవంగానే 2 లక్షల రుణమాఫీ చేస్తానని ఆ రోజు రైతులందరినీ మభ్యపెట్టి ప్రభుత్వం రాగానే డిసెంబర్ 9 కంటే ముందే 6 తారీఖే మన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని 9 తారీఖు మనకు రుణమాఫీ రైతులు చేస్తారని మోసం చేసిన తర్వాత దాన్ని వాయిదా వేసి ఆగస్టు 15 లోపల ఒకేసారి రుణమాఫీ చేస్తానని 2 లక్షలు ఒకేసారి రుణమాఫీ చేసి దాన్ని 3 సార్లు 1,50,000, 2 లక్షలు అని 3 సార్లు మభ్యపెట్టి మూడోసారి రైతులకు 40% రైతులకు మాత్రమే రుణమాఫీ చేసి 60% రైతులకు రుణమాఫీ చేయకుండా
చిన్న చిన్న కారణాలతో 2 లక్షల ఒక రేషన్ కార్డుకు 2 లక్షలే రుణమాఫీ అని చెప్పి మళ్ళీ తర్వాత రేషన్ కార్డు లేకుండా అందరికీ చేస్తానని మాటలు చెప్పి ఎంపీ ఎలక్షన్ రాగానే రేషన్ కార్డు లేని వాళ్ళకి కూడా సర్వే చేసి 2 లక్షలు చేస్తున్నారు. రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే ఇప్పటివరకు చేయకుండా దాన్ని కాలయాపన చేసుకుంటూ మళ్ళీ ఎంపీ ఎలక్షన్లలో ప్రతి ఏ డిస్టిక్ పోతే ఆదిలాబాద్ డిస్టిక్ వస్తే బాసర సరస్వతి మీద ఒట్టు, వేములవాడ పోతే రాజన్న స్వామి మీద ఇట్లా ఒట్లు పెట్టుకుంటూ రుణమాఫీ కోసం ఓట్లు అడిగి సీట్లు గెలిచినాక ఈరోజు రుణమాఫీని చిన్న చిన్న కారణాలతో రైతులకు అందరికి అందకుండా కొంతమందికి ఇచ్చి దీన్ని మమా అని రుణమాఫీ అయిపోయిందనే స్టేజ్కి తీసుకొస్తున్నాడు. కాబట్టి ఆ మిగతా రైతులకు కూడా రుణమాఫీ వెంటనే అమలు చేసి వాళ్ళందరికీ కూడా రుణమాఫీ వర్తించేటట్లు అధికారులను ఆదేశించి చెన్నూరు నియోజకవర్గంలోని కోటపల్లి మోడల్ పాఠశాలలో కంప్యూటర్ల దొంగతనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పాఠశాలలో 2 లక్షల విలువ గల కంప్యూటర్లు చోరీకి చేశారు. మోడల్ స్కూల్లో కళాశాలలో 7 కంప్యూటర్లు చోరీకి గురయ్యాయి. ఇటీవల శని ఆదివారాలు 2 రోజులు సెలవు రావడంతో ఆ రోజుల్లో కంప్యూటర్ల చోరీకి గురైనట్లు ప్రిన్సిపల్ లక్ష్మారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్కూల్లోని ల్యాబ్కు తాళం వేసి ఉండగా వేసిన తాళం వేసినట్లే ఉండటం, కంప్యూటర్లు చోరీకి గురి కావడంతో అనుమానాలు తలెత్తుతున్నాయి. చోరీ ఘటనపై మంగళవారం చెన్నూరు రూరల్ సీఐ సుధాకర్, ఎస్ఐ రాజేందర్లు సంఘటన ప్రాంతాన్ని పరిశీలించారు. మరోవైపు క్లూ టీం, క్రైమ్ బృందాలు విచారణ చేపట్టాయి. అయితే కంప్యూటర్లో ఉన్న గదిలో సీసీ కెమెరా ఉండగా దొంగతనం చేసిన అపరిచిత వ్యక్తి సీసీ కెమెరాపై కవర్ కప్పడంతో ఎలాంటి చిత్రాలు రికార్డ్ కాలేదు. కాగా వచ్చిన అపరిచిత వ్యక్తి ముఖానికి తలకు బట్ట కట్టుకొని ఉండటంతో అతను ఎవరనేది పోలీసులు విచారణ చేస్తున్నారు. 2,10,000 విలువైన కంప్యూటర్లు చోరీకి గురికాగా ప్రిన్సిపాల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రాజేందర్ తెలిపారు. 3 డేస్ ఫీవర్ ఇంటికన్నా రాలేకపోయినా తిరుమల ఇంటికానే ఉన్నా. 3 డేస్లో జరిగింది. తాళశీలు నగర్ లేదు వాస్తవానికి. ఎవరి దగ్గర ఉంటే తాళశీలు? కంప్యూటర్ సార్కి ఇచ్చిన. ఏ సార్? దండ సార్. ఎప్పుడు తెలిసింది జరిగింది? మండే రోజు తెలిసింది సార్. మండే రోజు. అంతకన్నా ముందు లీవ్లో ఉన్నావా? నేను శుక్రవారం వచ్చిన, శనివారం ఆదివారం రాలేదు. జరిగింది ఎప్పుడు? ఇది శనివారం జరిగింది. శనివారం కోటపల్లి మోడల్ స్కూల్లో శని ఆదివారాలు సెలవు కావడం వలన 7 కంప్యూటర్లు చోరీ గురిపడ్డాయి. సోమవారం ఉదయం వచ్చిన ల్యాబ్ వల్ల కంప్యూటర్లో అన్ని అస్తవ్యస్తంగా పడవేయడం గమనించి చూస్తే 7 కంప్యూటర్లు చోరీకి గురికావని మా దృష్టికి వచ్చింది. దాంట్లో 3 డెల్ కంప్యూటర్లు, 4 ఏసీ కంప్యూటర్లు, వాటి విలువ 2 లక్షల పైగా ఉంటుంది. మేము వెంటనే వెళ్ళి కోటపల్లి ఎస్ఐ గారికి ఫిర్యాదు చేయబడింది. వాళ్ళు కూడా తొందరగా స్పందించి సిఐ గారు, ఎస్ఐ గారు, అలాగే క్లూస్ టీమ్, క్రైమ్ బ్రాంచ్ వాళ్ళు మా స్కూల్ను పర్యవేక్షించి మొత్తం వాళ్ళ అబ్జర్వేషన్ చేసేబడింది. కాకపోతే మా స్కూల్లో ఉన్న సీసీ రికార్డులో మాస్క్ వేసుకున్న వ్యక్తి ఉండడం గమనించబడింది. ఈ పరిసరాల గురించి బాగా అవగాహన వ్యక్తియే సహాయం అందించబడి ఉంటారు, లేకపోతే అలాంటి అనుమానం మాకు వ్యక్తి అవుతుందని మేము పోలీసులకు తెలియబడింది. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే సార్, మీ స్కూల్లో తాళం వేసి ఉన్నాక తాళం ఎట్లా బయటికి పోయింది? ఉన్నాయి సార్, 3 తాళాలు అవుతుంది. తాళ చేయలు అయితే మా దగ్గర ఉన్నాయి అన్ని తాళాలు. కాకపోతే ఈ తాళాన్ని ఇట్లా మరి ఇంకేమైనా డూప్లికేట్ కీ ఇట్లా తయారు చేసుకున్నారా, లేకపోతే వాళ్ళ అది చాలా బలమైన తాళమే కానీ అది ప్రెస్ చేసే కీ రావడం అది వాళ్ళు రావచ్చు, దాన్ని ప్రెస్ చేశారు, లేదా డూప్లికేట్ కీ అయినా బయటికి వెళ్ళి ఉంటుంది. ఈ అనుమానాల్లో పోలీసులు కూడా దర్యాప్తు చేస్తారు. స్కూల్ కోటపల్లి స్కూల్ నందు 7 కంప్యూటర్లు మిస్ అయినట్టుగా మనకు 12వ తారీఖు ఫిర్యాదు అందినది. అటు ఫిర్యాదుపై కేసు నమోదు చేయడం జరిగినది. అందులో కొంత క్లూస్ కూడా ఉన్నవి. త్వరలోనే దొంగలను పట్టుకుంటాము. ఆ విచారణను వేగవంతం చేస్తాము. పశ్చిమ బెంగాల్ రాష్ట్ర రాజధాని కోల్కతాలో మహిళా వైద్యురాలిని అత్యాచారం చేసి దారుణంగా హత్య చేసిన ఘటనపై తెలంగాణ రాష్ట్ర ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రమణ ధ్వజమెత్తారు. ఈ ఘటనను నిరసిస్తూ మంచిర్యాల పట్టణంలో ప్లాకార్డులు ప్రదర్శిస్తూ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ మేరకు మంచిర్యాల పట్టణంలో ప్లాకార్డులు ప్రదర్శిస్తూ నిరసన ర్యాలీ నిర్వహించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదల ప్రాణాలు కాపాడేందుకు వైద్యులు సేవ చేస్తుంటే దేశంలో వైద్యులపై దాడులు తీవ్రం అయ్యాయని ఆరోపించారు. దీనిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించి వైద్య రంగం రక్షణ కోసం ప్రత్యేకంగా చట్టాలు తేవాలని, మహిళా వైద్యురాలిని హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. లేనట్లయితే నిరవధిక సమ్మె చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. కలకత్తా మహానగరంలో
నడిబొడ్డులో ఉన్నటువంటి ప్రభుత్వ వైద్యశాలలో ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్లో ఒక మహిళా వైద్యురాలు అత్యాచారం కావించబడి హత్య చేయబడింది. తనపై లైంగిక దాడి దారుణంగా చేయబడింది. ఇట్లాంటి దుర్ఘటన వైద్య చరిత్రలో కానీ భారతదేశ చరిత్రలో కానీ జరగటం చాలా అరుదు. ప్రభుత్వాలు దాన్ని ఇంకా కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్న సంగతి మనం చూస్తున్నాం. గత శుక్రవారం జరిగిన సంఘటన, దానికి ప్రొటెస్ట్గా వైద్య విద్యార్థులు ఆర్జికర్ వైద్య కళాశాలలో నిరసన పీస్ఫుల్గా చేపడుతున్నట్టయితే దాని మీద 40-50 మంది గుండాలు బయటి వాళ్ళు వచ్చి దాడి చేసి వాళ్ళను మరి తర్వాత హాస్పిటల్ను ధ్వంసం చేయడం జరిగింది. అక్కడి ప్రభుత్వం, స్థానిక ప్రభుత్వం వారికి ఎటువంటి రక్షణ చర్యలు చేపట్టలేదు. ఇంతేకాకుండా మేము ఎన్నోసార్లు ఇట్లాంటి సంఘటనలు మెడికల్ అసోసియేషన్ ఇచ్చిన పిలుపు మేరకి కోల్కతాలో అతి క్రూరంగా చంపబడిన డాక్టర్కి మద్దతుగా మేమందరం అన్ని చోట్ల త్రూఅవుట్ ఇండియా ప్రతి డాక్టర్ కూడా వాళ్ళ ఓపీడీ సర్వీసెస్ అన్ని, ఎలెక్టివ్ సర్జరీస్ అన్ని ఆపేసి ఓన్లీ ఎమర్జెన్సీ సర్వీసెస్ మాత్రం ఇస్తూ దీన్ని ఖండిస్తూ ర్యాలీస్ ప్రతి చోట్ల తీస్తున్నాం. మాకు మద్దతుగా ఒక అలోపతి డాక్టర్సే కాదు, వివిధ ఇతర డాక్టర్స్ లైక్ హోమియో, ఆయుర్వేదిక్ అండ్ యునాని ఆల్ డిసిప్లిన్స్ మాతో కూడా వస్తున్నాయి. వాళ్లే కాకుండా సామాన్య పౌరులు ఎన్నో ఉమెన్ ఆర్గనైజేషన్స్, ఇప్పుడు మంచిర్యాలలో తీసుకుంటే వనితా వాక్కు, మమత అలాంటి ఆర్గనైజేషన్స్, వాళ్లే కాకుండా రోటరీ క్లబ్, లయన్స్ క్లబ్, ఇలా ప్రతి ఎన్జిఓస్ కూడా అన్ని మాతో వచ్చి ఈ జరిగిన దారుణ హత్యను ఖండిస్తూ సాలిడారిటీ ప్రకటిస్తూ ఈరోజు మా ర్యాలీలో జాయిన్ అయ్యారు. మీరందరూ కూడా దీన్ని కరెక్ట్గా ప్రొజెక్ట్ చేసి, అదేవిధంగా ఈ లేడీ డాక్టర్స్కే కాదు, ప్రతి ఉమెన్ వర్కర్ ఎనీవేర్ లైక్ టీచర్స్ ఉండొచ్చు, ఇంకోటి ఎక్కడైనా పనిచేస్తున్నా వాళ్ళకి ఉండాల్సిన మినిమం కనీస వసతులు, వారికి ఎక్కడైనా విశ్రాంతి గది ఒకటి, ప్రాపర్ టాయిలెట్స్, వాళ్ళకి ప్రాపర్ ప్రొటెక్షన్, అది స్కూల్ కావచ్చు, హాస్టల్ కావచ్చు, లేదా ఇంకేదైనా వర్కింగ్ ప్లేస్ కావచ్చు, ఈ మినిమం వసతులు ప్రతి ఒక్కరికి కల్పించాలని మా ఐఎంఏ ద్వారా వాయిస్ రేజ్. కాగా మంచిర్యాల పట్టణంలో ఆర్ఎంపీ పీఎంపీ వైద్యుల ఆధ్వర్యంలో కోల్కతా ఆర్టికల్ ఆసుపత్రిలో మహిళా వైద్య విద్యార్థినిపై జరిగిన హత్య సంఘటనకు నిరసనగా శనివారం నిరసన కార్యక్రమాలు చేపట్టి ఐబీ చౌరస్తా నుండి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్ఎంపీ పీఎంపీల అధ్యక్షులు బొట్ల సత్యనారాయణ మాట్లాడుతూ, కోల్కతా లాంటి పెద్ద నగరంలో ప్రభుత్వ ఆసుపత్రిలో ట్రైనీ విద్యార్థినిపై హత్య జరగటం భారతదేశ సమాజానికి అవమానకరమని అన్నారు. 24 గంటలు సేవలందించే వైద్యులకు భద్రత లేకపోవడం శోచనీయమని తెలిపారు. ఈరోజు కలకత్తా మహానగరంలో ఒక వైద్యురాలిపై అగాంతులు, దుండుగులు నిజంగా మానవ సమాజం సిగ్గుపడే విధంగా హత్యాకాండ చేయడం జరిగింది. దాని నిరసన భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఐఎంఏ మెడికల్ అసోసియేషన్ వాళ్ళు ఏదైతే బంద్కు పిలిపించారో ఆ బంద్కు పిలుపులో భాగంగా మా రాష్ట్ర సమితి ఆర్ఎంపీ పీఎంపీ వెల్ఫేర్ అసోసియేషన్ కూడా ఈ యొక్క బంద్కు సంఘీభావం తెలపడంలో భాగంగా మేము ఈరోజు మంచిర్యాల పట్టణంలో ఆర్ఎంపీ పీఎంపీలు ఐఎంఏకు మద్దతుగా మరియు ఈ వైద్యురాలు ఏదైతే హత్యాకాండకు గురైందో ఆమెకు మద్దతు తెలుపుతూ వారికి న్యాయం చేయాలనేటువంటి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ వారికి న్యాయం జరిగే వరకు మా ఆర్ఎంపీ పీఎంపీ కానీ ఐఎంఏ అసోసియేషన్ గారి పోరాటానికి మా సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలియజేస్తూ ఇలాంటి దుండుగులను, ఇలాంటి కోర్సులను. కాగా కోల్కతాలో ఇటీవల వైద్యురాలని హత్యాచారం చేసి హత్య చేయడం పట్ల వైద్యులు ఎన్జీఓ భువనేశ్వరి ఖండించారు. శనివారం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లు నిరసన వ్యక్తం చేశారు. కలకత్తాలో జరిగిన సంఘటన మానవాళికే మచ్చ అని పేర్కొన్నారు. విధులు నిర్వహిస్తున్న ఒక మహిళా డాక్టర్ పట్ల అనుచితంగా ప్రవర్తించడమే కాక అత్యాచారం చేసి హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. అత్యాచారానికి గురయ్యి తను ఒక ఉన్నతమైన చదువు డాక్టర్ వృత్తిలో ఉండి సెక్యూరిటీగా పెద్ద వ్యవస్థలో చదువుతూ ఉండి కూడా ఆమె మానభంగానికి గురి అయ్యి అరాచకంగా చనిపోవడం జరిగింది. దానికి
ఇప్పుడు దగ్గర దగ్గర 1 వీక్గా చర్చ జరుగుతూనే ఉన్నది. జరిగిన అరాచకానికి వెంటనే ఎందుకు ఖండించలేదు, వెంటనే ఎందుకు దాని గురించి ప్రజానికం ఆలోచించట్లేదు అంటే ఒక డాక్టర్ అనే కాదు, ప్రతి ఒక్క మహిళ ఈరోజు ఆలోచించాల్సిన విషయం వచ్చింది. ఎలా డాక్టరు, ఎలా ప్రతి వృత్తిలో ఎలా సోషల్ రెస్పాన్సిబిలిటీ మనం షేర్ చేసుకుంటున్నాం, ఆ విధంగా మీడియా ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇది చిన్న ఊరే, ఎక్కడో కలకత్తా, ఎక్కడో మందమరి అని ఇప్పుడు చాలామంది అనుకోవట్లేదు. కానీ ప్రతి మహిళ దీన్ని ఖండించండి. వెంటనే ఎక్కడైనా మన ఊర్లో జరిగినా కూడా వెంటనే మనం శిక్షించేట్టుగా మనం పోరాడాలి. అక్కడ జరిగినందుకు కూడా మనము ఖచ్చితంగా దీని గురించి నిరసన తెలపాలి. దయచేసి మేధావులకు చెప్తున్నాను, క్రూర మృగాల్ని అరికట్టండి. మన భారతదేశము ఇంతమంది చెప్పారు, భారతదేశం విశాలమైనది, నిజమే విశాలమైనది. చెడ్డోడు 100 మంది ఉంటే మంచోడు 10 మంది బతుకుతున్నారు. మేము ఖచ్చితంగా మద్దతు ఇస్తున్నాము. వ్యవస్థలో చాలా విలువైనది ఒక విద్యా వ్యవస్థ అండ్ మెడికల్. కాబట్టి మెడికల్ లేకపోతే ఈరోజు చూడండి, వాళ్ళు 1 మంత్ గొమ్మను కూర్చున్నారంటే ఎన్నో వేల ప్రాణాలు పోతాయి. దయచేసి మాజీ మంత్రి కేటీఆర్పై కాంగ్రెస్ మహిళా నాయకురాలు మండిపడ్డారు. మహిళలకు కించపరిచే విధంగా మాట్లాడితే సహించేది లేదన్నారు. కేటీఆర్ వ్యాఖ్యలను నిరసిస్తూ రామకృష్ణపూర్లో ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడంపై మాజీ మంత్రి కేటీఆర్ మహిళలపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా రామకృష్ణపూర్ మహిళా కాంగ్రెస్ నాయకురాలు స్థానిక రాజీ చౌక్లో నిరసన వ్యక్తం చేస్తూ కేటీఆర్ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ జంగం కళ, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు పల్లె రాజు మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో మహిళలకు సముచిత స్థానం కల్పించకుండా ఉన్న నాయకులు నేడు మహిళలకు కల్పిస్తున్న సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేకనే ఇలా కించపరిచే వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. మా సీఎం రేవంత్ రెడ్డి గారు ఉచిత పథకాలు పెట్టిన దానికి ఓర్వలేక ఓడిపోయిన మతి స్థిమితంలో నిన్న ఏదైతే కేటీఆర్ గారు మన సీఎం రేవంత్ రెడ్డి గారు పెట్టిన ఉచిత పథకాలకు ఓర్వలేక మతి భ్రమించి ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నాడు. కేటీఆర్ ఆడవాళ్ళ జోలికి రాకు, కబద్దార్. మహిళలను కించపరచడం కాదు. కేటీఆర్ మహిళలను కించపరిచేలా మాట్లాడడం కరెక్ట్ కాదు. అది ఉచిత ప్రయాణం సీఎం రేవంత్ రెడ్డి పెట్టాడు మహిళల కోసం. కాకపోతే మీరు అసభ్యంగా మాట్లాడితే కబద్దారు ఉంటుంది. కేటీఆర్ నాకు క్షమాపణ చెప్పాల్సిందే. మీరు అసభ్యంగా ప్రవర్తించిన కేటీఆర్ గారికి ఏదైతే మేము ఉచిత బస్సు పెట్టినామో ఆ మహిళలు బస్సులో తిరుగుతుందని చెప్పి డ్యాన్సులు వేస్తున్నారని పిచ్చిగా మాట్లాడడం కరెక్ట్ కాదు. మేము అభివృద్ధి చేస్తుంటే నువ్వు ఓర్వలేనితనం ఇది పిచ్చిగా మాట్లాడడం కరెక్ట్ కాదు. అది కనుక తప్పైన క్షమాపణ చెప్పాలి మా మహిళలందరికీ. లేదంటే మేము పెద్ద ఎత్తున నీ ఇంటి ముందు కూడా దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నారు మా మహిళలంతా. అది కాకుండా నిన్న మన మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ గారు ప్రెస్ మీట్లో ఏదైతే మీరు సీఎం ముఖ్యమంత్రి గారు పోయొచ్చి ఏం తీసుకొచ్చిండో అని అంటున్నావు, ఉరుకుల పాఠశాల వేయండిరా అది అని అంటున్నావు. నువ్వు నీకు అంతరాష్ట్ర షికరీ గ్యాంగ్ దొంగలను వికారాబాద్ జిల్లా పోలీసులు పట్టుకున్నారు. 2 దొంగలను పూణేలో అదుపులోకి తీసుకున్న పోలీసులు వీరిపై రౌడీ షీట్ నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలు జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి విలేకరులకు వెల్లడించారు. వికారాబాద్ జిల్లా పరిగి పోలీస్ స్టేషన్ పరిధిలోని టీచర్స్ కాలనీలో జూన్ 30న 5 ఇండ్లలో దొంగతనానికి పాల్పడ్డ అంతర్రాష్ట్ర షికారీ గ్యాంగ్ సభ్యులను పూణేలో అదుపులోకి తీసుకున్నామని వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ గుంతకల్కి చెందిన A1 షికారి పెద్ద సర్దార్ అలియాస్ రాజు, A2 షికారి మాదిలేటి అలియాస్ మాదన్నలను పోలీసులు అరెస్టు చేశారు. ముఠా సభ్యులు రైలు మార్గం, బస్సు మార్గం ద్వారా దూర ప్రాంతాలకు ప్రయాణం చేస్తూ తాళం వేసి ఉన్న ఇండ్లపై పగలు రక్కీ చేసి రాత్రి సమయంలో దొంగతనాలకు పాల్పడుతున్నట్లు మీడియా సమావేశంలో ఎస్పీ తెలిపారు. కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణలో నిందితుడు రాజుపై 70, మాదన్నపై 42 కేసులు ఉన్నాయని అన్నారు. నిందితుల నుండి 7 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలిస్తున్నామని ఎస్పీ తెలిపారు. కేసును ఛేదించిన పోలీస్ సిబ్బందికి ఎస్పీ రివార్డులు అందజేశారు. జూన్ 30వ తేదీన పరిగి పట్టణంలో టీచర్స్ కాలనీలో మనకు ఒక 5 ఇళ్లలో హౌస్ బ్రేకింగ్ జరిగింది. ఈ హౌస్ బ్రేకింగ్ జరిగిన వాటిల్లో ఒక 3 ఇళ్లలో ఏమీ వస్తువులు పోలేదు. అండ్ ఒక 2 ఇళ్లలో మనకి బంగారు ఇదంతా కూడా చోరీ చేయడం జరిగింది. సో దాదాపు ఒక ఇంట్లో 12 తులాలు, ఇంకొక ఇంట్లో 3 తులాల వర్త్ బంగారు పోయింది. సో దీంతో మనము ఉన్న ఎవిడెన్స్, CCTV ఫుటేజ్ ప్లస్
ఇంకా అదే కాకుండా అక్కడ ఉన్న మనకు ఈ టెక్నికల్ డేటా, సెల్ ఫోన్ డేటా అంతా కూడా దీని ఆధారంగా ఈ వ్యక్తులు ఎవరని మనము చూస్తూ ఉంటామంటే, ప్లస్ ఈ డేటా అంతా అనలైజ్ చేస్తే మనకు ఒక ముగ్గురు వ్యక్తులు ఈ మొత్తం చోరీలో పాల్గొన్నట్టు మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో దీన్ని ఆధారాల పరంగా మనం చూస్తే ఇది షికారీ గ్యాంగ్ అని మనకు తెలిసింది. ఇది గుంతకల్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంతకల్లో ఈ గ్యాంగ్ వాళ్ళు ఉంటారు. సో వీళ్ళు అంతర్రాష్ట్ర దొంగలు. బేసికల్గా మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇంకా తమిళనాడు ఏరియాలో కూడా వీళ్ళు దొంగతనం చేసినట్టు మనకు చాలా కేసెస్ ఉన్నాయి. దీంతో A1గా పెద్ద సర్దార్ ఉన్నాడు, A2గా మధ్యలేటి. వీళ్ళిద్దరూ కొడుకు అండ్ తండ్రి అని కొడుకు. దీంతో ఇదే కాకుండా వీళ్ళు ప్రతి ఒక్కసారి దొంగతనానికి వచ్చినప్పుడు ఒక కొత్త వ్యక్తిని, వాళ్ళ ఫ్యామిలీలో నుంచి ఒక కొత్త వ్యక్తిని ఎవరినో కానీ వాళ్ళ విషాహారం పెట్టి తమ జీవనాధారమైన పందుల మరణానికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని మంచిర్యాల జిల్లా ఎరకుల సంఘం అధ్యక్షుడు దుగ్గ్యాల బాబు డిమాండ్ చేశారు. రామకృష్ణపూర్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత కొన్ని రోజులుగా తమకు చెందిన పందులు కనిపించకుండా పోవడంతో గద్దరాగడి ప్రాంతమైన తిమ్మపూర్, భీమా గార్డెన్, అమ్మ గార్డెన్, పులిమడుగు, గాంధారి వనం ప్రాంతాలలో గాలించగా తమకు చెందిన వరహాలు మరణించిన స్థితిలో కనిపించాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ గాలింపు చర్యలో భాగంగా RHS పాఠశాల సమీపంలో తవుడులో చిమ్మట విష పదార్థం కనిపించిందని, అదేవిధంగా కొందరు ఎక్సెల్ వాహనంపై తిరుగుతూ అనుమానాస్పదంగా కనిపించారని, ఇటు విషయమై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని పేర్కొన్నారు. నేను ఇక్కడ మంచిర్యాల ఏరియాలో గద్దరాయగడి, తిమ్మపూర్ ఏరియాలో పందుల ఏరియా తీసుకున్నా. ఈ మా సమయాల్లో బావ దగ్గర, ఇటు అక్క దగ్గర తీసుకొని పందుల పెంపకం చేసుకుంటాను. ఇప్పటికి 5 సంవత్సరాల నుంచి బతుకుతాను. ఇవాటికి 10 రోజుల నుంచి పందులు చావడం మొదలైంది. ఏంటి ఇట్లా తప్పానే అని చెప్పి పోయి మా అల్లుళ్ళు అందరూ చూసే వరకు ఎవరో గుర్తు తెలిగిన వ్యక్తులు ఎక్సెల్ బండి మీద వచ్చిందట. వచ్చి పందులకు మందు వేయంగానే ఏం చేస్తాను అన్న వరకు వీళ్ళని చూసి వాళ్ళు దిగపోవడం జరిగింది. అది ఏంటి దాన్ని పోయి చూసే వరకు సిమ్మట. అవి మొత్తం పందులు 4 కలిసి, మా చిన్నాళ్ళని, పెద్దాళ్ళని, మా కొడుకు, నాయి కలిసి మొత్తం 300 పందులకు చిల్లర ఉండే. అందులో నుంచి ఇప్పుడు 180 పందులు చచ్చిపోయినాయి. గున్నలు, పందులు అన్నీ కలిసి. నాకు దయచేసి ఏదన్నా ఒక న్యాయం చేయాలని నేను ఇవాళ లక్షిట్పేట మున్సిపాలిటీలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో ముందస్తు రక్షాబంధన్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థినులు తోటి విద్యార్థులకు రాఖీ కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలుపుతూ, నేను నీకు రక్ష, నీవు నాకు రక్ష, మనమందరం దేశానికి రక్ష అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రమేష్ చంద్ జైన్ పాల్గొని ప్రతి సంవత్సరం లాగానే కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో రక్షాబంధన్ వేడుకలు ఘనంగా నిర్వహించారన్నారు. విద్యార్థులు చిన్న వయసులో ఉన్నప్పుడు ఉపాధ్యాయులు పాఠశాలలో ఇంటి వద్ద తల్లిదండ్రులు ఆడపిల్లల పట్ల సోదరభావంతో మెలగాలని తెలియజేస్తే సమాజంలో ఆడపిల్లలపై ఎటువంటి దారుణాలు జరగవని తెలిపారు. రక్షాబంధన్ శుభాకాంక్షలు. కృష్ణవేణి హై స్కూల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి విజయవంతం చేసే అందరికీ శుభాకాంక్షలు. అన్నకు చెల్లి తోడుగా, చెల్లెకు అన్న తోడుగా మనమందరం పిల్లల్లో సోదరభావం పెంపొందించే విధంగా చిన్నప్పటి నుండే ఆడపిల్లల పట్ల మన గౌరవ మర్యాదలు తోబుట్టులాగా మన సంప్రదాయం ప్రకారం వాళ్ళకి నేర్పిస్తూ ఉంటే భవిష్యత్తులో పిల్లలు పెద్ద అయిన తర్వాత కూడా ఆడపిల్లల పట్ల వాళ్ళు జాగ్రత్తగా వ్యవహరిస్తారు. గత వారం రోజులుగా ఒక సంఘటన జరుగుతుంది దేశవ్యాప్తంగా. కోల్కతాలో ఒక డాక్టర్ని మర్డర్ చేయడం జరిగింది. సో ఇటువంటి సంఘటనలు చాలా చోట్ల జరుగుతున్నాయి. విద్యార్థుల ఉండాలో, చెల్లెలకి అన్నరక్ష ఎలా ఉండాలో ముందస్తు చెప్పడం మాకు చాలా హ్యాపీగా ఉంది. వాళ్ళిద్దరి మధ్య అనుబంధం ఎప్పుడూ ఇలాగే ఉండాలని మేము మా పిల్లలకి ముందుగా చెప్పడం జరుగుతుంది. చెల్లెలకి అన్న రక్ష, అన్నకి చెల్లెలి రక్ష, వాళ్ళిద్దరూ కలిపి దేశానికి రక్ష. హ్యాపీ రక్షాబంధన్ టు ఆల్. జగిత్యాల జిల్లా సెంట్రల్ ముస్లిం ఎలక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన మసీద్ కమిటీ ఎన్నికల్లో విజయం సాధించిన 24 మసీద్ కమిటీల అధ్యక్షులు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ను మర్యాదపూర్వకంగా కలిశారు.
జగిత్యాల సెంట్రల్ ముస్లిం ఎలక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన మస్జిద్ కమిటీ ఎన్నికల్లో విజయం సాధించిన 24 మస్జిద్ కమిటీల అధ్యక్షులు శనివారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, జగిత్యాల సెంట్రల్ ముస్లిం కమిటీ ఎలక్షన్ కమిషనర్ మహమూద్ అలీ అఫ్సర్లు ఎన్నికైన మస్జిద్ కమిటీ అధ్యక్షులను సర్టిఫికెట్లు అందించారు. ఈ కార్యక్రమంలో ఎలక్షన్ కమిటీ సభ్యులు ఆదిల్ పటేల్, షెహరాజ్ ఉద్దీన్ మౌసిక్, ముజాహిద్ పట్వారీ, నాజిం తదితరులు పాల్గొన్నారు. కోల్కతాలో మహిళా డాక్టర్పై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ వికారాబాద్లో డాక్టర్లు ర్యాలీ నిర్వహించారు. వీరి ర్యాలీకి పలు సంఘాల నాయకులు సంఘీభావం ప్రకటించారు. పశ్చిమ బెంగాల్ కోల్కతాలో జూనియర్ మహిళా డాక్టర్పై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ వికారాబాద్ జిల్లా కేంద్రంలో డాక్టర్లు ర్యాలీ తీసి నిరసన వ్యక్తం చేశారు. ఈ ర్యాలీలో మెడికల్ విద్యను అభ్యసిస్తున్న మహావీర్ ప్రభుత్వ వైద్య కళాశాల విద్యార్థులతో పాటు ఏబీవీపీ విద్యార్థులు, మెడికల్ షాప్ నిర్వాహకులు, పలు రాజకీయ ప్రజా సంఘాల నేతలు పాల్గొని సంఘీభావం తెలిపారు. శారదా హాస్పిటల్ వైద్యులు డాక్టర్ రాజశేఖర్ మాట్లాడుతూ వైద్యులు ప్రజల ప్రాణాలను కాపాడటంతో పాటు తమ ప్రాణాలకు హాని కలుగుతుందన్న సందర్భాలలో తమను తాము కాపాడుకునేందుకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇది ఒక డాక్టర్ హత్య కాదని, ఒక మహిళపై జరిగిన హత్య అని అన్నారు. చాలాసార్లు ఉస్మానియా నీలంబర్ హాస్పిటల్లో ఎంఐఎం ఎమ్మెల్యే ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే గన్ మ్యాన్ పెట్టుకుని 50 మంది గుండాలు తీసుకొచ్చి ఒక లేడీ డాక్టర్ని కొట్టారు. నేను స్ట్రైక్ వెళ్ళాను 18 days. తర్వాత 6 days జడ్జిమెంట్ వచ్చింది. జడ్జిమెంట్ వచ్చేప్పటికల్లా ఎంఐఎం ఎమ్మెల్యే అఫ్సర్ ఖాన్ చనిపోయారు. ఏదైతే మీకు లాస్ జరుగుతుందో మీ వర్కింగ్ కండిషన్లో మీ లైఫ్ కానీ, మీ మానానికి కానీ, మీ శరీరానికి కానీ ఇది ఎప్పుడు కూడా తిరిగి రాదు. అలర్ట్ గా ఉండడానికి సర్జికల్ ఉండాలి అన్నట్టు ఉన్నారు జనాలు. ఆడవాళ్ళకి ఏ రోజైతే మనం రక్షణని ఇవ్వగలుగుతామో ఆ రోజే ఈ దేశం బాగుపడుతుంది, పైకి వస్తుంది అని మనం చెప్పగలగము. ఇలాంటి ఘటన జరగడం అనేది ఎక్కడైనా జరగచ్చు, కానీ ఈ డిజర్వ్ సమ్ రెస్పెక్ట్. కాంగ్రెస్ నాయకుల ఆగడాలు రోజు రోజుకు మితిమీరిపోతున్నాయని ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి పేర్కొన్నారు. సిద్దిపేటలో మాజీ మంత్రి హరీష్ రావు క్యాంప్ కార్యాలయంపై కాంగ్రెస్ నాయకులు చేసిన దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. ఈరోజు ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం గత 8 నెలల కొత్త కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో వాళ్ళు ఎలక్షన్స్ కంటే ముందు ఇచ్చిన హామీలను వాళ్ళు దుష్ప్రచారం చేస్తున్న తీరును, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ వాటి గురించి నిలదీస్తే వారి మీద కక్ష సాధింపు చర్యలు చేపట్టే సందర్భాన్ని పురస్కరించుకొని వాళ్ళు ఎలక్షన్ కంటే ముందు మేనిఫెస్టోలో కానీ స్పీచ్లలో కానీ చెప్పిన మాటలేంటి, ఇప్పుడు చేస్తున్నది ఏంటి, దాన్ని మీ ద్వారా ప్రజల దృష్టికి తీసుకురావాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ముఖ్యంగా నిన్న సిద్దిపేట పట్టణంలో ఒక హరీష్ రావు లాంటి ఉద్యమ నాయకుడిని, సీనియర్ నాయకుడిని, మాజీ మంత్రివర్యులను ఆఫీస్ మీద దుర్మార్గంగా కొంతమంది తాగి కాంగ్రెస్ గుండాలు దాడి చేయడం చాలా తీవ్రంగా మా గజ్వేల్ నియోజకవర్గ నాయకులను, కార్యకర్తలను, ప్రజలను కూడా తీవ్రంగా ఖండిస్తుంది. చాలా అది ఏమైన చర్య.
సిద్దిపేట పట్టణంలో అప్పుడు కేసీఆర్, గతంలో హరీష్ రావు నాయకత్వంలో సుమారు 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఎక్కడ కూడా ఒక చిన్న భౌతిక దాడులు జరిగిన సందర్భాలు లేవు. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కొంతమంది గూండాలను ప్రోత్సహించి అరాచకమే పరమావధి. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని నలంద జూనియర్ కళాశాల వద్ద చైన్ స్నాచింగ్ జరిగింది. చైన్ స్నాచింగ్ చేసిన దొంగను యువకులు వెంబడించి పట్టుకున్నారు. అతనికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఇది నేను ఆడ వస్తున్నానండి, డిమార్ట్ పోదామని పోతున్నా సారు. డిమార్ట్ పోతుంటే ఈ బాడకావు గాడ కారం మిల్లు ఉన్నదండి. కారం మిల్లు కొద్దిగా అంటే ఒకటే అడుగు అయితే కారం మిల్లు వస్తుంది. ఏది నాది చెయ్యి మీద చేయలేడు, చూసా కట్టేసుకొని ఉత్తనే ఉండు. అయితే ఏంద్రా దొంగ 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 ఏంద్రా నా తీసుకుపోతేనే నన్ను అరుస్తూనే ఉన్నా దొంగ దొంగ అనగానే వాళ్ళు వెళ్ళిండు. ఎన్ని తులాల బంగారం అమ్మని? అది 2 తులాల కొంచెం పెట్టి ఉంటదండి. నిన్నేమన్నా అడిగిందా? అది ఒకటే అడిగాను. ఏం అడగలేదు, వాడు మాట కూడా మాట్లాడలేదు. నా వెనకంగా వచ్చిండు, నేనే ముందో వాడు వెనకంగా వచ్చిండో తెలియదు. ఇట్లా గుంజింది కదండి, గుంజేసరికి చెవుకి అయింది. అరే నువ్వెందుకు వచ్చినారు మరి ఎందుకు దొంగతనం చేసినావు? సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చెన్నూరు నియోజకవర్గం కోటపల్లి మోడల్ పాఠశాలను సందర్శించిన మంచిర్యాల డీసీపీ. పాఠశాలలో కల్పిస్తున్న వసతులు, భోజన సదుపాయాలపై ఆరా. మాదక ద్రవ్యాలపై విద్యార్థులకు అవగాహన కల్పించిన డీసీపీ భాస్కర్. రైతు రుణమాఫీపై బగ్గుమన్న అన్నదాతలు. బెల్లంపల్లి నియోజకవర్గం నెన్నెలలో రాస్తారోకో. పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయాలని డిమాండ్. కలకత్తాలో వైద్యురాలి అత్యాచారం హత్య ఘటనపై బగ్గుమన్న వైద్యలోకం. మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా నిరసన ర్యాలీలు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్. చెన్నూరు నియోజకవర్గం కోటపల్లి మోడల్ స్కూల్లో కంప్యూటర్ల చోరీ. పాఠశాలలో 2 లక్షల విలువ గల కంప్యూటర్ల దొంగతనం. పోలీసులకు ఫిర్యాదు చేసిన పాఠశాల ప్రిన్సిపాల్ లక్ష్మణారెడ్డి. పోలీసులకు సవాల్గా మారిన అంతర్రాష్ట్ర దొంగల పట్టివేత. పూణేలో అదుపులోకి తీసుకున్న వికారాబాద్ జిల్లా పోలీసులు. కేసు వివరాలు వెల్లడించిన ఎస్పీ నారాయణ రెడ్డి. నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమైన సిటీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.